హే హాయ్ అన్న ప్రతి ఒక్కరు thumbnail చూసే వచ్చారనుకుంటున్నా. సో 1 crore కలెక్షన్ మన దగ్గర అంత కలెక్షన్ లేదు, మనకు అంత సీన్ కూడా లేదు. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K చాలా దగ్గరలో ఉన్నాం. సో 1K అయిన వెంటనే మళ్ళీ నేను గివ్ అవే ఇవ్వబోతున్నా. సో ఆల్రెడీ ఒకరికి ఇచ్చాను అనమాట $1 మీరు చూడాలంటే నా ఛానల్లో ఉంటుందన్నమాట. మొన్నే ఇచ్చాను అనమాట. సో అలా మీరు కూడా గెలుచుకోవాలంటే 1K కంప్లీట్ చేయండి. అలాగే మీ ఐడి కింద కమెంట్ చేయండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మన కలెక్షన్ చూద్దాం ఒకసారి. సో మనమైతే వెపన్స్ చూసుకుంటే మన దాంట్లో ఏం లేదు పెద్దగా పట్టించుకోవాల్సిన, మనం ఏమి అంత వెపన్ ఆంధ్రప్రదేశ్ అలా ఆ రేంజ్కి అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడైతే బండిల్స్కి వెళ్దాం. మన దగ్గర అయితే మొత్తం బండిల్స్ 141 ఉన్నాయి. ఇంకో 2 బండిల్స్ ఉంటే 143 అయిపోయేది, మీకు ఇచ్చేసేవాడిని. సో ఇప్పుడు మనం బండిల్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి ఫ్రీగా ఇచ్చిన ఓరోచి మరియు బండిల్, ఈయన చూస్తేనే పాములు పట్టేటోళ్ళ ఉంటాడు. సో నెక్స్ట్ కొంగ బండిల్, అంటే తలకకి ఏదో ఉంది. సో ఇది ఏదో కామెడీగా ఉంది గైస్, ఇదే పర్లా, ఇది కూడా మంచి బండిలే. సో ఇది మన జిరాయా బండిల్, ఇది ఫ్రీగా ఇచ్చి తప్పు చేశాడు, చాలా లెజెండరీ బండిల్ అనమాట. ఈ బండిల్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వెనకాల మనం పరిగెత్తేటప్పుడు సో ఒక స్వింగ్ మాదిరి ఉంటుంది. సో అది నచ్చింది. సో ఇది ఎలైట్ పాస్ బండిల్ అనమాట. దీనికి ఈ ఎమౌంట్ ఇష్టం, ఈ ఎలైట్ పాస్లో వచ్చిన ఎమౌంట్ భలే ఉంటుంది. సో ఇది కూడా బాగుంటుంది ఎలైట్ పాస్. సో నెక్స్ట్ ఇది ఏదో జోకర్ టైప్ ఆఫ్ బండిల్ అనమాట. దీని మీద పెద్ద ఇంట్రెస్ట్లా. ఈ ఎలైట్ పాస్ చాలా అసలు హైప్, అసలు ఆ టైం భలే ఉండేది గేమ్ ఫ్రెండ్స్తో ఆడడం కానీ ఆ లాక్డౌన్ టైంలో. సో నెక్స్ట్ ఇదేం పెద్ద చెప్పుకోవాల్సిన బండిల్ ఏం కాదు. నెక్స్ట్ ఇది వచ్చి ప్యాంట్ బాగుంటుంది, ఇది భలే ఉంటుంది. సో మేకు జుట్టు వచ్చాడు. సో మన మేకు జుట్టు మహేష్ లాగా ఇది కూడా చాలా బాగుంటుంది. సో అతని హెయిర్ స్టైల్, సో ద మెయిన్ బాడీ అనమాట. ఇది చాలా బాగుంటుంది ఈ బండిల్లో. సో నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చేది పెద్దగా ఏమి ఉండదు, హెయిర్ స్టైల్ నచ్చుతుంది. నాకు పెద్దగా నచ్చదు, వాడితో గన్ను పట్టుకుని కాలుస్తుంటాడు, నాకు నచ్చలా. సో ఇది జెంటిల్మెన్ బండిల్లా ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది. ఇది పెళ్లి కేసుకి వెళ్ళే బండిల్ లాగా. సో చాలా నచ్చింది నాకైతే. ఇది సూపర్ బండిల్ అని చెప్పుకోవచ్చు హెయిర్ స్టైల్ నుంచి. ఇది మ్యాజిక్ క్యూబ్లో బండిల్, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. ఈ బండిల్లో నాకు నచ్చేది ప్యాంట్, ఫ్రీ స్టైల్ ప్యాంట్లా అనిపిస్తుంది ఆడేటప్పుడు. సో హెయిర్ స్టైల్ కూడా బాగానే ఉంటుంది గైస్, చెప్పుకోవాల్సిన అవసరం లేదు, హెయిర్ స్టైల్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ బండిల్, ఈ బండిల్ పేరు మనకు తెలియదు. సో కానీ హ్యాండ్ బాగుంటుంది, అప్పుడప్పుడు దీన్ని వేసుకొని ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ BDS బండిల్. సో ఇది ఇంకా బాగుంటుంది, దీని హ్యాండ్కి అది అంటే మనం ఇప్పుడు క్వార్టర్ టెక్ డౌన్ కొడతాం కదా, సో ఆ వైబ్ వస్తుంది. నెక్స్ట్ బండిల్ వచ్చి ఈ గ్రీన్ బండిల్. ఈ ప్యాంట్ చూడండి, లెగ్గిన్ ఏం ప్యాంట్గా వేసింది అసలు, అమ్మాయిలకి ఇవ్వాల్సిన ప్యాంట్ అబ్బాయిలకి ఇచ్చాడు బాటగాడు. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. రెట్రో బండిల్, రెట్రో స్టైల్లో అసలు ఆ ప్యాంట్ చూడండి, ఆ ప్యాంట్కి ఎన్ని బొక్కలు ఉన్నాయో. సో ఇది ఇప్పుడు పెద్దగా అవసరం, ఇవన్నీ చెప్పుకోదగిన బండిల్స్ కావు నాకు తెలిసినంత వరకు. సో నెక్స్ట్కి పోదాం. ఆగు ఆగు ఆగు, బండి కొంచెం మెల్లగా పోలే. ఏమి ఈ మధ్య లాంగ్ వీడియోలు పెడుతున్నావు? ఏ షార్ట్స్ ఏమైపోయి? చాలా కమెంట్స్ వస్తున్నాయి నీకు, నేను చదువుతున్నాను, నువ్వు చదవట్లా, నీకు కేర్లెస్ గా ఉంది. చాలా కమెంట్స్ వస్తున్నాయి, షార్ట్ వీడియోలు ఎందుకు రావట్లే నీ ఛానల్లో? ఏమి మొదలెట్టాం లాంగ్ వీడియోలు మొదలెట్టాం. ఇంకటి నుంచి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోలు తొలగొట్టేద్దాం, లాంగ్ వీడియోలతో షార్ట్ వీడియోలు కూడా వస్తాయి, షార్ట్ వీడియోలు మర్చిపోకండి. సో అదే మెయిన్ అనమాట, మనకి మెయిన్ కంటెంట్ క్రియేషనే షార్ట్సే. సో షార్ట్సే పెడతా మెయిన్. సో ఇవి కూడా పెడతా. సో దీంతో కూడా ఎంటర్టైన్ అవ్వండి. సో ఇప్పుడు నా కలెక్షన్ చూద్దాం, వాడితే ఎందుకు మనకి. సో ఈ బండిల్స్ అన్ని పక్కన పెడితే ఇది ఒక ఎలైట్ పాస్ బండిల్. సో ఇది జోకర్ బండిల్, ఏదో పేకాట సంథింగ్, ఇదైతే ఫ్రీగా ఇచ్చాడు. సో ఇది పైన ఉండేది ఫ్రీగా ఇచ్చాడు. సో ఇది కూడా బాగానే ఉంటుంది గైస్, ఇది కూడా పర్లేదు. సో ఇది పర్లేదు, ఇది హైలైట్ అసలు. దీని ప్యాంట్ బాగుంటుంది, దీని షర్ట్ బాగుంటుంది. చాలా మందికి నచ్చదు, బట్ నాకు చాలా ఇష్టం ఇది. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోయే బండిల్ ది టాప్ బండిల్. ఈ హెయిర్ స్టైల్ అసలు వేరే లెవెల్ అసలు ఒకప్పుడు దీనికి ఉన్నంత క్రేజ్ ఇంకా దేనికి లేదు, అంత రేంజ్లో ఉండింది ఆ హెయిర్ స్టైల్. సో ఇది కూడా హెయిర్ స్టైల్ బాగుంటుంది, కానీ ఇది ఒకటే ఏమంటే అమ్మాయిలు పోనీటైల్లా ఉంటుంది, కామెడీగా నాకైతే నచ్చదు. సో నెక్స్ట్ ఇది ఏందో కొంగ హెయిర్ స్టైల్, ఇది ఏందో విచిత్రంగా ఉంది, ఒక ఏదేదో చేస్తాడు. ఇది చాలా మంది వేసుకొని ఆడతారు, నాకు ఎందుకు ఆడతారు నాకు తెలియదు, నాకు నచ్చదు, లావడాలా ఉంటుంది ఇది. నెక్స్ట్ చెప్పుకోదా. ఈ మెయిన్ మన బండిల్కి వచ్చాం. సో ఇదే మన బండిల్, మన బాడీ. సో సమురాయ్ హెడ్, మన కింద ప్యాంట్, మళ్ళీ ఇదే మన అవుట్ఫిట్. సో నెక్స్ట్ స్ట్రీట్ బాయ్ బండిల్. దీంట్లో నచ్చింది నాకు షూస్ ఒకటే, ఇంకేదే నచ్చదు. సో ఇంకే చెప్పుకోదగ్గనవి ఏమీ లేవు అనుకుంటా, నాకు ఏమి అంతగా ఉండేవేం లేవు. సో ఇవే అనమాట మన దగ్గర ఉన్న బండిల్స్. మనం పేదవాళ్ళం, అతి పేద కుటుంబం అనమాట. జెర్సీలు ఉన్నాయి, జెర్సీలు అవన్నీ నార్మల్ మీకు తెలిసినవే, ఒక 6-7 జెర్సీలు ఉన్నాయి, అవన్నీ పెద్ద కాదు. ఈడు భలే ఉంటాడు. ఒకసారి ఈడు పెర్రలు జూమ్ చేద్దాం ఉండనే, పెర్రలు జూమ్ అవ్వట్లా, ఫేస్ జూమ్ అవుతాను చూడండి, మూతి పక్క. ఇప్పుడు 3 నింజా బండిలు ఉన్నాయి మన దగ్గర, 3 నింజా బండిలు ఉన్నాయి, మనకే తెలియదు. ఓకే, మన టుంగు బాబాయ్ వచ్చాడు, టుంగు బాబాయ్ వచ్చాడు. టుంగు బాబాయ్ కళ్ళు చూడండి కావాలంటే, టింగ్ అని పైకి ఊపుతాడు, కిందకు ఊపుతాడు, చాలా కామెడీగా ఉన్నాడు టుంగు. ఇది మెక్లరిన్. ఓకే, మెక్లరిన్ కూడా పర్లా.
సో ఇది ఓపెన్ చేయలే, ఇది మ్యాజిక్ క్యూబ్ అనుకుంటా. ఓకే, ఎమోట్స్కి అయితే షోలో ఎమోట్ మొన్న తీసాం కదా, షోలో ఎమోట్. సో అది అండ్ మన బూజికర్ ఎమోట్ కూడా ఉంది. సో దీని మీద విహారయాత్రకు వెళ్ళచ్చు మనం. సో ఇది రెస్టింగ్ ఎమోట్ ఉంది. నెక్స్ట్ రెస్టింగ్ ఎమోట్, ఇది ఒక ప్రైమ్ ఎమోట్ ఉంది. సో నెక్స్ట్ హార్ట్ ఎమోట్, ఇంకా ఏవో ఉన్నాయి మన నార్మల్గా వేసే ఎమోట్లు అన్నీ ఉన్నాయి. ఎమోట్లు మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద గేమ్లో మనకి ఎమోట్లో ఒక 5-6 ఉంటే చాలు మ్యాక్సిమం. అంత హైలైట్గా మనకి ఏం అవసరం లేదు. వన్ పంచ్ మ్యాన్ ఉంది, ఏవో కొన్ని ఉన్నాయి. సో ఇవంతా వేస్ట్. నెక్స్ట్కి అరైవల్ యానిమేషన్. సో మన ఫేవరెట్ అరైవల్ యానిమేషన్ ఇది గుర్రం అనమాట. కానీ నేను కార్ పెట్టుకున్నాను ఈ మధ్య. సో మెయిన్ థింగ్ ఫస్ట్కి అయితే వెపన్ రాయల్కి అయితే వెళ్ళిపోదాం. సో వెపన్ రాయల్లో M4A1 ది గ్రేట్ గైస్. ఈ గన్ను చెప్పాల్సిన అవసరంలా, దిష్టి పెట్టాల్సిన అవసరంలా. ఈవో కూడా పని కాదు, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ డ్యామేజ్, దుమ్ముద్దుల్లో కూడా ఇచ్చి దీంతో. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఏకే చూద్దాం. ఏకే లెవెల్ 4 ఉంది ఇక్కడ. బీభత్సంగా పడుతుంది హెడ్ అయితే. సిఎస్లో అయినా బీఆర్లో అయినా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే మనం మళ్ళా ఓకే స్కార్ దగ్గరికి వద్దాం. ఈ స్కార్ స్కిన్ నాకు నచ్చుతుంది గైస్, స్కిన్ నచ్చుతుంది, యాట్రిబ్యూట్స్ పనికిరావు. సో నేనైతే ఏం చేసా, క్యూపిడ్ స్కార్ కస్టమైజ్ చేసుకొని క్యూపిడ్ స్కార్ యాట్రిబ్యూట్స్ పెట్టుకుని స్కిన్ అయితే నేను ఇది పెట్టుకున్నా. సో నాకు నచ్చింది. ఇంక్యుబేటర్లో టాప్ 3 ఏముంది, టాప్ 1 వేరే లెవెల్ ఉంటుంది. సో గ్రోజా పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది వెపన్ రాయల్, ఇవేం పెద్దగా ఉండదు. XM8 అయితే లెవెల్ 3 ఉంది ఇవో. సో అది కూడా బెస్ట్ అని చెప్పలేను. A94 నాకు ఇది అస్సలు నచ్చదు. నాకు అసలు ఇది అస్సలు పడదు గైస్, నాకు నచ్చదు. సో నెక్స్ట్ థింగ్ ఆగ్ కూడా పెద్దగా ఏం చెప్పుకునే గన్ స్కిన్స్ ఏం లేవు మన దగ్గర. నిరుపేద కుటుంబం మంది, నిరుపేద కుటుంబం అన్న మంది. నెక్స్ట్ వచ్చి G36 అనమాట. M14 ఓకే. SKS డబుల్ డ్యామేజ్ SKS దుమ్ము లేకపోతే ఒకప్పుడు మున్నాబాయ్ లైవ్ చూస్తూ ఉంటా. మీరు కూడా ఎవరైనా మున్నాబాయ్ లైవ్ ఇప్పటికీ చూస్తుంటే కింద కమెంట్ చేయండి కన్ఫామ్గా. మున్నాబాయ్ 2 లవ్ సింబల్ అయితే కమెంట్ చేయండి కన్ఫామ్గా. సో నెక్స్ట్ వుడ్ పెకర్ లెవెల్ 3, ఇది కూడా బీభత్సంగా పడుతుంది. సో నెక్స్ట్ AC84 పర్లేదు ఈ స్కిన్. నెక్స్ట్ వచ్చి M249 నిన్నే వదిలాడుతుంది డఫ్రాగడ్. ఓకే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ పర్లేదు, మనం వాడాం కాబట్టి అవన్నీ. సో UMP డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది, అది ఈవో ఉంది, ఇంకా ఏవో డఫ్రాగన్లు ఉన్నాయి. మన UMP పెద్దగా ఈ మధ్య వాడేది లేదు, బట్ నా ఫేవరెట్ గన్ UMPయే. బట్ ఇప్పుడైతే నేను ఈ UMP వాడుతున్నా. మ్యాక్సిమం మీరు డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న గన్స్ చేసుకోండి హెడ్ షాట్లు కొట్టాలంటే, డ్రాక్ షాట్లు ఆడేవాళ్ళు. సో MP5 మన దగ్గర ఏం లేదు, లెవెల్ 2 ఉంది, క్రోనోది ఉంది. సో బెటరే. VSSకి అయితే స్కిన్నే లేదు. మెయిన్ థింగ్ వచ్చాం MP40 మనం దుమ్ము లేపేస్తాం. కోబ్రా MP40 లెవెల్ 6 ఉంది, పోకర్ MP40 ఉంది. పోకర్ MP40 కోబ్రాకి నేను ఒక డిఫరెన్స్ చెప్తా. కోబ్రాకి అయితే రేంజ్ మీడియం రేంజ్, దీనికి రేంజ్ తక్కువ ఉంటుంది. డబుల్ డ్యామేజ్, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ 2 అంతే. బట్ రేంజ్ డిఫరెన్స్. షార్ట్ రేంజ్ ఆడే వాళ్ళకి పోకర్ బాగుంటుంది, లాంగ్ రేంజ్ మిడ్ రేంజ్ ఆడే వాళ్ళకి కోబ్రా బాగుంటుంది. ఓకే నెక్స్ట్ థింగ్ ఏంటంటే P90 కూడా మంచిగానే. సో నా దగ్గర ఇదైతే BRలో చాలా బాగా పనికొస్తుంది ఈ మధ్య. సో ఇది కూడా నేను గన్ కస్టమైజ్ చేసుకున్నా, ఈ స్కిన్ పెట్టుకున్నాను అనమాట యాట్రిబ్యూట్స్. సో కస్టమైజ్ చేసుకొని మీకు నచ్చిన స్కిన్ చూడడానికి బాగుంటుంది పెట్టుకోండి. సో అదే బెటర్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు. కస్టమైజ్ ఇది మంచి ఆప్షన్, ఫ్రీ ఫైర్ ఇచ్చిన దాంట్లో ఇది బెటర్ అనమాట. సో వెక్టార్ పెద్దగా ఏం లేదు. ఓకే బైజన్ చూద్దాం ఒకసారి. బైజన్ ఏమంటే మన దగ్గర సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది, ఇది కూడా పర్లేదు, దింపేయచ్చు. ఓకే నెక్స్ట్ M10 ఐ డోంట్ లైక్ ఇట్, బట్ M10 లైక్స్ మీ. ఇంక్యుబేటర్ టాప్ గిర్ స్కిన్ ఉంది, మళ్ళీ అలాగే మన దగ్గర ఈవో లెవెల్ 3 ఉంది, పెద్దగా అవే బెటర్. సో $1 అని వస్తే ట్రాపికల్ ప్యారెట్ ఉంది. సో ఇంకేది నేను తీయాలనుకోవట్లేదు, మా సబ్స్క్రైబర్ అకౌంట్లో తీసా. సో ఆ వీడియో కింద ఉందని చెప్పా కదా, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, బాగుంటుంది. సో నెక్స్ట్ ఇవన్నీ పెద్దగా మనం వాడం, ఇది ఇంకా మంచి ఏది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ పిస్టల్స్ కాబట్టి మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో లాగ్ అయిపోతుంది ఇట్లా వీడియో. సో నెక్స్ట్ మన దగ్గర బ్యాట్ 18, కటానా 4, ఫిష్ స్కిన్ 2 ఉన్నాయి. నిరుపేద కుటుంబం ఏం చేయమంటారు చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మనకి మనీ వస్తే మనము గివ్ అవే ఇస్తాం. సో నా సెకండ్ అకౌంట్ మీకు చూపించలేదు కదా, నా సెకండ్ అకౌంట్ చూపిస్తా. సో దాంట్లో కూడా పెద్ద కలెక్షన్ ఏమి ఉండదు, చూపిస్తా ఒకసారి. ఇదే అనమాట నా సెకండ్ అకౌంట్. దీంట్లో కూడా ఆడుతూ ఉంటుంది, కంటెంట్ క్రియేషన్ కోసం ఆడుతూ ఉంటాయి ఈ అకౌంట్. సో నేనైతే ఈ అకౌంట్లో కూడా ఇంకా గేమ్ ఆడతాను అనమాట. సో ప్రతి ఒక్కరికి వీడియోలు వస్తాయి. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K అయ్యాక గివ్ అవే కోసం చాలా వెయిట్ చేయండి. వింటర్ల్యాండ్ అయితే చాలా ఈవెంట్స్ రాబోతున్నాయి. సో ఆ ఈవెంట్స్ వచ్చాక మీకు ఫుల్ గివ్ అవేలే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. టాటా మావా.